పడుకునేటప్పుడు రేపటి డేట్ వేసుకుని ఈ రోజు నా రోజు ఇలా ఉంది, ఇలా వర్క్ కంప్లీట్ చేశాను అంటే ఆల్రెడీ చేశాను అనేటటువంటి భావన. అంటే ఇప్పుడు నువ్వు కంప్యూటర్లో ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చారనుకోండి, జస్ట్ మీరు క్లిక్ చేయగానే ఆ ప్రోగ్రామే బయటకు వచ్చేస్తుంది. అలాగే మీ డేని కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి మీ బ్రెయిన్కి మీరు ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్గా అదే వేలో వెళ్ళిపోతుంది. మనం ఏం ఇంకా చెప్పక్కర్లేదు, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వక్కర్లేదు. ఈ టైంకి నేను ఈ పని చేశాను, ఈ టైంకి నేను ఇక్కడికి వెళ్ళాను, ఈ టైంకి నేను ఈ వర్క్ని కంప్లీట్ చేశాను, దాని నుంచి నేను ఈ రిజల్ట్ పొందాను. ఎవ్రీథింగ్ విత్ ఎమోషన్. ఇందులో మన యొక్క సెన్స్ ఆర్గన్స్ బాగా వర్క్ చేస్తాయి అన్నమాట. స్పందించగలగాలి. వెళ్ళాను, చూశాను, నేను దానిని రిసీవ్ చేసుకున్నాను అని అన్నప్పుడు మన సెన్స్ ఆర్గన్స్ కూడా దాని మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ఎన్ఎల్పి ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే మనం అనుకున్నటువంటి డెస్టినీని రీచ్ అవ్వడానికి మనం ముందుగా ఒక ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఫస్ట్ 1 వీక్ మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అరే నేను ఇవాళ అనుకున్నానండి, జరగలేదండి అని అనుకుంటాను. అనుకున్నది జరగలేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు దానికి కావాల్సినటువంటి ఎమోషన్ ఇవ్వలేదు. అది చెయ్యాలి అనేటటువంటి ఒక ఎమోషన్ని నువ్వు అక్కడ ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. నువ్వు రాసుకునేటప్పుడు ఆ ఎమోషన్ని నువ్వు ప్రొడ్యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు దాన్ని రీచ్ అయిపోతావు.